నమస్తే, నేను రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. వెల్కమ్ టు అవర్ వెయిట్ లాస్ సిరీస్. సో మనం ఇదివరకు చూపించిన జాయింట్ రొటేషన్స్, దట్ ఈస్ సూక్ష్మ వ్యాయామ పోస్ట్ చూసి అది ఫాలో అవ్వండి. దాని తర్వాత సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఈ సిరీస్ మీరు చేయండి. ఈ సీక్వెన్స్ 3 times అన్న మినిమం మీరు రిపీట్ చేసుకోవాలి, ఓకే, వెయిట్ లాస్ కోసమని. సో అవేంటో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇలాగా గ్యాప్ ఇచ్చేసేయండి, ఇలాగ కాలు మధ్యలో, అండ్ ఇలాగ స్క్వాట్ చేయండి. ఓకే, స్క్వాట్ చేసి లెగ్ లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకి వచ్చేసి మళ్ళీ స్క్వాట్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ పైకి చేసి మళ్ళీ లెగ్ డౌన్ చేసి ఇలాగా ఇవి రిపీట్ చేసుకోండి. 20 times ఈచ్ సైడ్ రావాలి, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఫలకాసనంలోకి వచ్చేసి దీంట్లో హిప్ విడ్త్ గ్యాప్ పెట్టుకోండి ఫీట్ మధ్యలో. అండ్ దాని తర్వాత ఫుట్ సైడ్కి తీసుకెళ్ళి మళ్ళీ సెంటర్, మళ్ళీ సైడ్ సెంటర్. సో ఒకసారి రైట్ సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్, రైట్ అండ్ లెఫ్ట్. ఇది కూడా 20 times ఈచ్ సైడ్ రావాలి. 20 times చేసుకోండి ఈచ్ సైడ్, రైట్ అండ్ లెఫ్ట్. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ టేబుల్ పొజిషన్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి అధోముఖ ఆసనాలోకి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి లెగ్ పైకి లిఫ్ట్ చేసి ఒక లెగ్, ఈ లెగ్ని మళ్ళీ నీ ఏమో రైట్ ఎల్బోకి టచ్ చేయండి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ లెఫ్ట్ ఎల్బోకి టచ్ చేయండి. సో రైట్ నీ ఒకసారి రైట్ ఎల్బోకి టచ్ చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ ఎల్బోకి టచ్ చేస్తాం, ఇలాగా. ఇది 20 times. మళ్ళీ అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా. సో ఇలాగే లెఫ్ట్ సైడ్ కూడా చేసుకుంటాము. సో లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేసి లెఫ్ట్ నీ తీసుకొచ్చి లెఫ్ట్ ఎల్బోకి టచ్ చేయండి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ రైట్ ఎల్బోకి టచ్ చేయండి. ఇలాగ రిపీట్ చేసుకోండి 20 times ఆన్ ఈచ్ సైడ్. దాని తర్వాత లెగ్స్ కొంచెం వైడ్గా పెట్టుకొని ఇంటర్లాక్ చేసుకొని హ్యాండ్స్ చక్కి చాలనాసన చేస్తాము ఇలాగా. సో మీరు చేసేటప్పుడు ఏంటి అంటే ఇంటర్లాక్ చేసుకొని టోస్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి పెద్ద సర్కిల్ చేసుకుంటూ వెనక్కి వస్తాం కదా. వెనక్కి వచ్చినప్పుడు ఎల్బోస్ బెండ్ చేయకుండా చూసుకోండి. ఎల్బోస్ బెండ్ చేయకుండా లీన్ అవ్వండి, ఎంత వీలవుతే అంత వెనక్కి లీన్ అవ్వండి. హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకొని లీన్ అవ్వండి ఇలాగా. మళ్ళీ రివర్స్ 20 times క్లాక్ వైజ్, 20 times యాంటీ క్లాక్ వైజ్, ఇలాగ చేసుకోండి. మళ్ళీ ఆపోజిట్ టో టచ్ చేస్తూ వెనక్కి ఇలాగా హ్యాండ్ పెట్టుకోవాలి. సో రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ యాంకిల్ ఆర్ టో టచ్ చేయాలి. సో వెనకాల హ్యాండ్ వెనకాల ఇలాగ. ఇది కూడా ఈచ్ సైడ్ 20 చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మ్యాట్ మీద వచ్చేసి ఉత్తాన పాదాసనంలో లెగ్స్ పైకి స్ట్రెచ్ చేసుకొని 90 degreesలో హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని ఇక్కడి నుంచి టోస్ టచ్ చేయడానికి ట్రై చేయాలి, పైకి లిఫ్ట్ చేయాలి బాడీని ఇలాగా. ఇలా పైకి వచ్చేటప్పుడు ఎక్స్హేల్ చేసుకోవాలి, వెనక్కి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ ఇన్హేల్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకోండి శవాసనలో, మళ్ళీ సీక్వెన్స్ రిపీట్ చేసుకోండి. వెయిట్ లాస్ గురించి అనేసి మా సిరీస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.